ఏం రాసేస్తుంది? దీన్ని లిస్ట్ రాయమంటే నాస్తి మొత్తం ఖాళీ చేసేసి ప్లాన్ ఇచ్చినట్టు. రాజ్యాంగం అన్న మళ్ళీ రాస్తున్నావా? రెండోసారి మళ్ళీ రాజ్యాంగం రాస్తే కానీ పని అయ్యేలా లేదు, అందుకే రాస్తున్నా. మళ్ళీ 2 సర్లే గాని లిస్ట్ మరి ఇల్లంతా ఇలా ఉంది, కొంచెం చూసి. ఏమండి ఇక్కడున్నారా? ఏమండి కాఫీ తాగుతారా? ఎప్పుడు కాఫీ అంటే భోజనం టైం అవుతుంటే. ఏంటి ఏదో రాస్తున్నావు? నేను చెప్తా. చెప్పలే, నువ్వు వచ్చే వారం మీ పుట్టింటికి వెళ్తున్నావు కదా, అందుకు నీకేమేం కావాలో లిస్ట్ రాయమన్నాను. రాయ్. మీ అక్కకి ఏం కావాలో అన్ని రాయి. అసలే మీ అక్క 2nd వేవ్ తర్వాత ఫస్ట్ టైం పుట్టింటికి వెళ్తుంది. మీ అక్కకే కాదు, మీ అమ్మకి, మీ నాన్నకి, ఎవరికేం కావాలో అన్ని రాయి. లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకో. అంటే ఓ 2 లక్షలు అయ్యేలా రాయినా? 2 లక్షలా? మీ బావకేమన్నా కరెన్సీ మిషన్ ఉందనుకుంటున్నావేమే అంత ఖర్చు పెట్టడానికి? ఓ 10,000 తక్కువ 2 లక్షలు రాయి. 10,000 తక్కువ 2? ఈ 2 కొలెక్టర్ బాబు. నేను ప్రత్యేకంగా ఎరికించక్కలే బావా, తెలుసు. అది లిస్ట్ ఏంటని అడిగితే నేను ఏదో ఒకటి మేనేజ్ చేసేదాన్ని కదా. ఇప్పుడు 1కి 2 అయ్యాయి లిస్టులు. నీ డబ్బా నువ్వు మాటకి 2 అనక. సరే గాని క్యాషా కార్డా? దేనికి? దీనికి. దొంగ నోట్లు గుద్దేస్తా. అయ్యారు టైం 2 అవుతుంది, భోజనం పెట్టేమంటారా? ఓసారి ట్రారా. భోజనం తినకపోతే చచ్చిపోతావా? ఇంకొకసారి కానీ 2 అన్న మాట అన్నావంటే బావా, ఇంతకి 1 రాయమంటావు 2 రాయమంటావు లిస్టులు? లిస్టులు రాయ్. 2 కాదు, 200 రాయ్, 2,000 రాయ్, 2 లక్షలు రాయ్, 2 కోట్లు రాయ్, 2,000 కోట్ల సార్లు రాసుకో. అలా ఏమయ్యారా? 2 సార్లు ఫోన్ చేశా, తీయవే. నేను తీయను రా. అసలు ఎందుకు తీయాలరా ఫోను? అసలు ఎవరా నువ్వు? నేను బాస్ని. సార్ సారీ సార్, చూసుకోలేదు సార్. ఇంట్లో ఏదో ట్రబుల్ వల్ల మీ పేరు చూసుకోలేదు సార్. చెప్పండి సార్. ఏడ్చేవలే, ఈ 2వ తారీఖున ఆఫీస్ మీటింగ్ ఉంది సార్. ఈ 2వ తారీఖున పెట్టుకోవాలా సార్? ఈ 3, 4, 5 బాస్ నువ్వా నేనా? మీరే సార్. మరి మూసుకుని 2వ తారీఖు మధ్యాహ్నం 2ంటికి రెడీగా ఉండు. మళ్ళీ ఏమండి ఏంటి 2 లిస్టులు? చూసేసింది. మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నాకు తెలియకుండా ఇంత కథ నడుపుతారా? నాకు తెలియకుండా 2 లక్షలు పెట్టి మీ చెల్లికి నెక్లెస్ సెట్ కొనిస్తారా? నాకు తెలియకుండానే ఇదంతా జరిగిందనుకుంటున్నారా? శ్రీమయి, నువ్వు స్టేటస్ పెట్టేసుకోరా. ఇప్పుడే మీ అన్నయ్యకి క్లారిటీ వస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నారు? మీ చెల్లికి 2 లక్షలు పెట్టి నెక్లెస్ సెట్ కొనిచ్చినంత మాత్రాన మీ దృష్టిలో నేను గయ్యాలనైపోయానా? అసలు 2 లక్షలు పెట్టి నెక్లెస్ సెట్ కొనిచ్చుకోమని చెప్పిందే నేను. ఆడపడుచులంటే ఆడిపోసుకుంటారని అనుకుంటారు, కానీ మేమిద్దరం ఆడవాళ్లే అని మీరు మర్చిపోయారు. ఇన్ని రోజుల నుంచి మన ఇంట్లోనే ఉన్నా కూడా మా చెల్లిని ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది మిమ్మల్ని మీ చెల్లిని నేను ఎందుకంటానండి? అయినా పెళ్ళైన తర్వాత అన్ని హక్కులు భార్యకే ఉన్నాయనుకుంటారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తోడబుట్టింది. జీవితాంతం అన్న తోడుగానే ఉండాలి. ఎందుకంటే నేను కూడా ఒక అన్న చెల్లెల్నే కదా. నీకు తెలుసు కదా. ఊరికే అలా. అయ్యారు 2 రోజులైందండి బండి తీసి. 2 నిమిషాలు టైం ఇస్తే 2 రౌండ్లు వేసొస్తానండి. మళ్ళీ 2 అన్న